యాక్షన్ చిన్న పాపని మా పాపని మా చెల్లెల్ని గుద్దిపోయింది బ్రో. ఏం మాట్లాడుతున్నా అంటున్నావు ఏంది? పిచ్చిలేసిందా? అజ్జుకి ఏంటి ఫస్ట్ అజ్జు ఏడుంటాడు చెప్పండి. అజ్జు లేడన్నా, అజ్జు పై రెస్ట్ తీసుకుంటుండు. హాస్పిటల్ ఇప్పుడు గుద్దేసి తెంగిస్తావరా భయ్, ఇప్పుడు పాపని ఎవరు చూసుకుంటాడు అంటున్నా. నా పాపకైంది నీకే అన్నా మంచిగా మాట్లాడనా నువ్వు. పాప కండిషన్ ఎట్లుంది? హాస్పిటల్లో ఉంది, స్కూల్ లేదు, ఏం లేదు. మీరేనా? నేనే అన్న, నా పేరు అజ్జు. మీరే తాగిస్తారంట కదా? నేను నడపలేదన్నా, నడిపింది వేరోడు. కావాలని ఎవరు నడపడు కదా అన్న. అది యాక్సిడెంట్ ఎవరు కావాలని గుద్దుకొని దెబ్బలు తగిలించుకొని వాళ్ళకి చెప్పాలంటే అదే మరి. ఇప్పుడు మా పాప మాకు తెలుస్తుంది బాధ, మేము ఎట్లా కష్టం ఉంటారు ఇక్కడ. అన్న నేను ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ చెప్పి మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినా అన్న. నేను వెళ్దాం అనుకున్నా. నేను చూసుకోవాలి కదా, పేరెంట్స్ మా వాళ్ళకి ఏం తెలుసు ఇంట్లో వాళ్ళకి. అరే రమ్మని చెప్పండి, నేను లొకేషన్ పెడితే ఇక్కడ రమ్మని చెప్పండి. సరే అన్న. ఇంత అయితే నేను 15,000 ఇస్తున్నా అన్న. ఏమున్నా ఈ స్టోరీ నాకు చెప్పాలి. పాపను గుద్దినా చెప్పి నాకు తెలుసు. లేదు సార్ పైన అన్ని మాట్లాడేసిన వాళ్ళ పేరెంట్స్ చెప్పి మాట్లాడుతా అన్నాడు సారు. మీరేనా అజ్జు మా బ్రదర్? ఎందుకు ఏమైంది? అట్లనే అంటే ఇప్పుడు యాక్సిడెంట్ చేసారు, పాప హాస్పిటల్లో ఉంది, ఏం చూడకుండానే అట్లానే వెళ్ళిపోతారా? మీరు హాస్పిటల్కి వచ్చి చెప్పాలి కదా, ఇట్లా ఇంట్లో ఇన్ఫార్మ్ అని ఇవ్వాలి కదా. హాస్పిటల్లో చెప్తే ఇట్లా నంబర్ ఇచ్చిపోయారంట హాస్పిటల్లో. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఏం కాలేదని చెప్పిండు మావాడు. యాక్సిడెంట్ చిన్న పాపని మా పాపని మా చెల్లెల్ని గుద్దిపోయింది బ్రో. ఏం మాట్లాడుతున్నా అంటున్నావు ఏంది? మాకేం చెప్పలేదు వాడు. అసలు అజ్జు ఎవరు? మా బ్రదర్ అన్నా. అజ్జుకి పోస్ట్ ఏడుంటారు చెప్ప, ఏడుంటారు మీరు? ఏడుంటారు మీరు? అన్నా నేను మణికొండలో ఉంటా అన్నా. మణికొండలో ఉంటా. మణికొండలో ఎక్కడ? మేము ఇక్కడే లోకలే. మీరు ఎట్లా ఇట్లా అమ్మాయిని పాపని గుద్దిర్రు పోయిర్రు ఎట్లా? పాపది ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు స్కూల్ లేదు పాపకి అన్నా. పాపకి బండి గుద్దిర్రు పోయిర్రు, నంబర్ ఇచ్చిర్రు పోయిర్రు, ఎవరు చూసుకుంటారు? పాపది స్కూల్ ఎట్లా పోతుంది పాప? ఇప్పుడు ఏంది హాస్పిటల్ది? అన్న ఒక్క నిమిషం ఆగు. అరే పిచ్చి డెంగి నా బాయ్ నీకు. హలో బాయ్. హలో అన్న అన్న ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. పిచ్చిలేసిందా? అజ్జుకి ఏంటి ఫస్ట్ అజ్జు ఏడుంటాడు చెప్పండి. అజ్జు లేడన్నా, అజ్జు పై రెస్ట్ తీసుకుంటుండు అంట. పిల్లవాళ్ళు అన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అన్న. పైకి వెళ్తున్నాను, ఒక్క నిమిషం. ఏమంటున్నా? ఏం మాట్లాడతావు బా? ఇప్పుడు ఆయన వస్తా అంటుండు, ఇప్పుడు ఈయన ఉంటా అంటుండు, ఆయన మణికొండలో ఉంటా అంటుండు. యాక్సిడెంట్ కాలేదు, గుద్దిండ్రు బండి. మాట్లాడతాను ఫోన్ అన్న. ఇగో మాట్లాడను అన్న. హాయ్ అన్న. హలో హాయ్ అన్న, అర్జున్ మాట్లాడుతుంది, చెప్పండి అన్న. ఇట్లానేనా ఇప్పుడు ఇక్కడ పాపని గుద్దిరంట, యాక్సిడెంట్ అయింది, ఇట్లా అయింది, హాస్పిటల్లో నంబర్ ఇచ్చిపోయారంట. అవునా? పాప హాస్పిటల్లో ఉంది, స్కూల్ లేదు, ఏం లేదు పాపది. ఏం మాట్లాడుతున్నావు బాయ్? నువ్వు నాకు చెప్పవా ఇవన్నీ? కాదన్న, బేసిక్గా అమ్మాయిని లైక్ బండి నడిపింది నేను కాదు, వేరోడు నడిపిండు. సో బేసిక్గా మేము అప్పటికి నాకు కూడా ఏం తెలియదు అన్న. నేను కింద పడిపోయి మొత్తం కళ్ళు తిరిగి పడిపోయినా. మీరు ఎవరైనా నడపచ్చు బ్రో, ఇప్పుడు నీదే కదా ఇక్కడ నంబర్ ఇచ్చిపోయింది, ఇక్కడ మీరే కదా. అవునన్నా. ఇప్పుడు ఏమి అన్న, పాప కండిషన్ ఎట్లుంది? హాస్పిటల్లో ఉంది, స్కూల్ లేదు, ఏం లేదు. అవునన్నా. ఇప్పుడు మేము ఇక్కడ బ్రో, మేము లోకల్ మరి చేయమంటే ఏదైనా చేస్తాం, మీరు అట్లా వెళ్ళిపోతే. అట్లా మాట్లాడద్దు అన్న. నేను ఏడా ఉండి హైదరాబాద్ లో ఉన్నా. ఇప్పుడు నాకు కూడా యాక్సిడెంట్ అయిపోయి నాకు తలకే దెబ్బ తగిలింది, నాకు ఏం అర్థమైతలేదు. పాప పరిస్థితి ఏంది అన్న? ఏం కాదన్న, ఇప్పుడు ఏమైంది చెప్పు. ఏ హాస్పిటల్ ఏం ఖర్చు ఉందో నేను చూసుకుంటా, టెన్షన్ ఏం పడకన్నా. నేను ఉండాలి కదా మీరు. మరి ఎట్లా ఇప్పుడు నంబర్ ఎవరి ఫ్యామిలీ మెంబర్
ఇది చేయకుండా ఇప్పుడు బండి మీరు ఎట్లా అట్లా ఎవరు ఎవరు కావాలని అన్న కావాలని యాక్సిడెంట్ ఎవరు చేయరన్న, అదేదో మనోడు కావాలని ఇప్పుడు కావాలని చేశారని చెప్తలే కదా నేను. అదే అన్న, అప్పటికి నేను చూసిన అదే చిన్న పాపని చూసిన, లైక్ బండి తగిలింది, మరీ బండి మీద రాలేదన్న, తగిలింది, చిన్న చిన్న దెబ్బలు తగిలిన. నేను కూడా చూసి నాకు అర్థమైపోయింది కాలు తగిలిందని నేను చూసిన. అప్పటికి నేను అడిగాను, మా దోస్తుగాడు ఏం వాడు లైక్ వాడు వేరే ఇంటెక్షన్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్లో వాడు వెళ్ళిపోయాడు. నేనేమన్నా సరే ఆ పాపకి ఏమైనా నేను మాట్లాడతా అని చెప్పి అప్పటికే అక్కడ శ్రీనివాస్ సార్ ఎవరు ఉన్నారు ఆయనతో మాట్లాడా, అని ఏమైనా ఉంటే నాకు చెప్పాను పాపకి అని చెప్పేసి నేను మాట్లాడినా కూడా అన్న ఆల్రెడీ ఇప్పుడు వచ్చినా మేము ఇక్కడ ఏంటి పరిస్థితి, ఇప్పుడు హాస్పిటల్లో చూపించాలి, స్కూల్ ఉంటది, పాపది చాలా ఉంటాయి కదా. అవునన్నా నాకు వెళ్ళిపోతే ఇప్పుడు మాకు ఎట్లా ఏడికి వెళ్ళలే అన్న. అన్న నీకు అంతగా అజ్జు అంటే ఎవరు అసలు? అజ్జునే మీరు మాట్లాడేది మీరేనా? నేనే అన్న, నా పేరు అజ్జు. మీరే తాగిస్తారంట కదా. నేను నడపలేదన్నా, నడిపింది వేరోడు. నేను నడిపితే నేను చెప్తా కదా అన్న, అందుకు డాక్టర్లు కూడా చెప్తారు నడిపింది ఎవరో తెలిసిపోతుంది. నేను అజ్జు అనే పర్సన్ వెనకాల కూర్చున్నాడు, ముంగల వేరోడు నడిపిండు. ఆ టైంలో అది బండి స్కిడ్ అయిపోయి, స్కూటీలు స్కిడ్ అయితే కానీ అలా స్కిడ్ అయిపోయింది. అసలు స్కిడ్ అయినప్పుడు కూడా ఇన్ని దెబ్బలు తగులుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు గలీజ్గా దెబ్బలు తగిలినాయి. మన నడిపినోడికి ఏం కాలే కానీ నడిపినోడు నాకే బాధ తగిలినాయి అన్న దెబ్బలు. నీకు చెప్పాలంటే అదే మరి ఇప్పుడు మా పాప మాకు తెలుస్తుంది బాధ, మేము ఎట్లా కష్టం ఉంటారు ఇక్కడ. అవునన్నా ఇప్పుడు ఏం కాలేదు అన్న. ఏంటి ఇప్పుడు అన్న నేనేం చేయ అంటలే అన్న, ఏమైనా హాస్పిటల్ ఖర్చు అయినా నేను చూసుకుంటా అంటున్నా అన్న. నేను వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నానా అన్న, అది మనోనికి కూడా సోయి లేదన్న, డైరెక్ట్ హాస్పిటల్లో అల్లు తెలిసినాడు మనోడు కూడా. అన్న నేను ఏమంటున్నా, నాకు ఒక 1 day టైం అన్న, నేనే వస్తాయి, నాకు కొంచెం దెబ్బలు తగ్గుతున్నా, నేను హాస్పిటల్ వచ్చి ఖర్చు ఏందో అంతా క్లియర్ చేసేసాను, టెన్షన్ పడదు. నేను ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడినా అన్న, అంత సీరియస్ ఏం కాదంట, నార్మల్ కాళ్ళకి దెబ్బలు తగిలినచ్చు ఇంత అయితే అంటే నేను మాట్లాడా కూడా ఆల్రెడీ డాక్టర్తో. నాకు యాక్సిడెంట్ అయినా నెక్స్ట్ కావాలని ఎవరు నడపడు కదా అన్న, అది యాక్సిడెంట్ ఎవరు కావాలని గుద్దుకొని దెబ్బలు తగిలించుకొని కావాలని చేశారని చెప్పలే. ఇప్పుడు పాపకి ఇప్పుడు ఇంటెన్సివ్ ఓకే, ఇప్పుడు ఏదో ఎవరికైనా ఏమైతే పరిస్థితి ఏంటి మాది? అదే నాకు కూడా అర్థమైందన్న. ఇప్పుడు ఏంటి మరి దీని సొల్యూషన్ ఏంటి? నాకు ఇప్పుడు కావాలి, హాస్పిటల్ దగ్గర. నేను ఏమన్నా నాకు ఒక టైం. హలో 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 ఎవరు మాట్లాడదు? అజ్జువా? చెప్పండి బ్రో. అజ్జువా ఎవరు మాట్లాడేది? ఎవరు బ్రో? నేనే బ్రో, అజ్జుగాడు గీడ ఏమో మాట్లాడు. ఎవరు? నేనే బ్రో, అజ్జుని. అజ్జువా? పాప పరిస్థితి ఏంది ఇప్పుడు? బాయ్ ఏమైంది బాయ్? నేను హాస్పిటల్లో మాట్లాడా డాక్టర్. హాస్పిటల్ ఇప్పుడు తెంగిస్తావరా బాయ్? ఇప్పుడు పాపని ఎవరు చూసుకుంటారంటున్నా? గుద్దింది నేను కాదు బాయ్, తెలుసుకో. మాట్లాడే హాస్పిటల్. నేను ఇగో ఒక మాట చెప్తా, కంప్లైంట్ పెట్టుకో అన్న. నేను ఖర్చు మొత్తం చూసుకుంటా అని చెప్తున్నాం కదా అన్న, మేము మర్యాద మాట్లాడు, మేము మంచిగా మాట్లాడుతున్నాం కదా అన్న. వస్తావా అన్న? నువ్వు లొకేషన్ పెట్టు బాగాలేదు అన్న. ఆడ శ్రీనివాస్ సార్ అన్న, నువ్వేం మాట్లాడకు అన్నా, నువ్వు అసలు అన్నా నువ్వు అన్న పోరడేం కాదా, మేము పెద్దోళ్ళమే, మాకు ఉంటే బాగానే 22-23 అన్న. వినా నువ్వు చెప్పేది, నువ్వు అన్నీ మాట్లాడకన్నా అన్న. నేను ఆల్రెడీ సార్తో మాట్లాడా, ఆ పిల్లకి ఏమైనా నాకు ఫోన్ చేయని, నాకు ఫోన్ చేసిరు, నేను మాట్లాడినా. మీరు మధ్యలో వచ్చి నిజం చెప్పాలా అన్న? మీరు అన్న నేను ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ చెప్పి మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినా అన్న. నేను వెళ్దాం అనుకున్నా, నాకు నేను చూసుకోవాలి కదా, పేరెంట్స్ మా వాళ్ళకి ఏం తెలుసు ఇంట్లో వాళ్ళకి. అన్న మీరు ఏమవుతారన్న పాపకి? అన్ననైతే నేను సరే అన్నగారు, నేనేం చెప్తున్నా, మీరు ఇట్లా ఆవేశపడాలని ఏం తప్పేం లేదు, నాకు అర్థమైంది, అది మా తప్పు అయిపోయింది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు నాకు కొంచెం ఒకటి అన్న, మా బ్రదర్ వస్తాడు, ఆడ మాట్లాడతాడు అంత, నేను రాలేని పరిస్థితి బ్రో, అర్థం చేసుకోండి. సరే రమ్మని చెప్పండి, నేను లొకేషన్ పెడితే ఇక్కడ రమ్మని చెప్పండి. సరే అన్న. అన్న నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఏదైనా వచ్చి నేను మాట్లాడతా, ఓకేనా? భయ్ నేను లోకలే, మీరు కాదు గీదు అంటే ఆఫీస్ దగ్గర తమాషా చేసేస్తా. నేను ఏమనుకుంటున్నారో మీరు? అన్నా నువ్వు లోకలే, నేను లోకలే. ఇగో అన్న, పొద్దున్న లేచి మళ్ళా ముఖాలు చూసుకోవాల్సి వస్తుంది అన్నా. మంచిగా మాట్లాడనా నువ్వు?
నేను ఇంకా ఇంత మంచిగానే మాట్లాడుతున్నాను, ఇంకో లాంగ్వేజ్ కాదనా నువ్వు ముడ్డ కుడిపేస్తా ఇద్దరు కుడిపేస్తా అంటే మేము గాజులు వేసుకున్నాం అన్న. ఒక మాట చెప్తున్నా, తప్పు చేసినాం పైసలు కడతా అని చెప్పినాం కదా అన్న. నీ ఆఫీస్ ముట్ట కూడా పెడతా, వచ్చి చూపెట్టాలా? చూసావా భాయ్ అన్న అవన్నీ ఎందుకన్నా? నువ్వు చూసావా చెప్పు అన్నా అవన్నీ ఎందుకన్నా? నువ్వు అవన్నీ మాట్లాడకన్నా. అవన్నీ మాట్లాడకన్నా అన్న ఇగో అవన్నీ మాట్లాడకన్నా. పైసలు మేము కడతా, హాస్పిటల్ బిల్ మేము చూసుకుంటాం చెప్తున్నాం కదా. ఎవరో యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు నేను లొకేషన్ పెడతా, మీరు ఇక్కడ రాకపోయారు అనుకో మొత్తం బాయ్ ఇదైతే బాగోచ్చు చెప్తున్నా. సరే సరే అన్న, లొకేషన్ అయితే పెట్టా అన్న, నేను వస్తున్నా. లొకేషన్ పెడుతున్నా రండి. సరే అన్న, సరే సరే. బాగా హుషారుగా బాత్ కర్రీ. నువ్వు ఎరుపు చెప్పవా నాకు? నేను ఆల్రెడీ నేను చెప్పేది నేను తెర్రి. అరే ఆ రోజు ఆ సార్తో మాట్లాడినా నేను అప్పటికి 15K వరకు ఇచ్చిన వాళ్ళకి. చెప్పాలి కదా నాకు. అరే తగలేదు బాయ్. నాకు తెలిసి నేను చూసిన పాపని నార్మల్ దెబ్బలు వెళ్ళలేను అన్న. అంటే మనం సీరియస్ అంటే లేదు బాయ్ గీసుకోపోయింది అంటే అన్న ఎంత అవుతుంది అంటే ఇంత అవుతుంది అన్న 15,000 ఇస్తున్నా అన్న. ఏమున్నా స్టోరీ నాకు చెప్పాలి. పాపని గుర్తున్నా నాకు తెలుసు. గుద్దలేదు 15,000 ఇచ్చిండు అవన్నీ నాకు చెప్పాలి. ఎందుకంటే కొట్లాడ పెట్టుకుంటా కదా. అదే బాయ్ ఆ టైంలో నేనే పడిపోయినా. నాకు మన దోస్తు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి బాయ్ మీరు ఏం చేసారు స్కిడ్ అయినప్పుడు బండి పాపకి వెళ్ళి పాపకి ఇదంతా రాసుకుపోయిందంటే పాప దండం పెడతా బాయ్. నువ్వు బండి ఎవరు నడిపినా నాకేమని తెలుసా బాయ్. అట్లా అవుతుందని తెలియదు కదా. సునోజీ బాధ పోతుంది. ఇప్పుడు ఇదంతా అవుతుంది చూసినా ఈ మధ్యలో ఏంది కొడుకులు తమాషా కొడుకులు ఇదంతా పైసలు నువ్వు ఇదంతా మైండ్ సెట్ అంటుంది. నేను అందుకని ఇలా అన్న అంటుండు ఏముండా పక్కన ఏదో ఉంటే తమాషా డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మంచి చెడు మాట్లాడేసి క్లియర్ చేసేసి వాళ్ళు వచ్చినా ఏం పీకేది ఏం లేదు. వచ్చినాక మాట్లాడదాం ఏమైనా ఉంటే. లొకేషన్ పెడతా చెప్పాలి బాయ్. చెప్తే ఏదో ఒకటి చేస్తాం. నువ్వు ఏం చెప్పకుండా వచ్చి పెళ్లి మీద అనుకుంటే మేము ఎర్రోళ్ళం బయట. చెప్పాలి, చెప్పకపోతే ఏం చేస్తాం? రాగలుగుతావా? అయితలే బా నేను మాట్లాడదు. నేను వస్తాను. నువ్వేం మీతో వచ్చి మెయిన్ వెళ్ళాడు కదా. వస్తావు బాయ్. నాకు అయితే వాడు వచ్చి కూర్చోబెట్టేసరికి నేను కూర్చోలేకపోతున్నా ముడ్డ నొస్తున్నాయి బాయ్. అంతా నొస్తుంది నాకు. బాయ్ నొల్లెందుకు బాయ్? అట్లనే చేస్తారు బాయ్. నేను అల్లి మాట్లాడేసిన వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతా అన్నాడు సారు శ్రీనివాస్ సారు. చెప్పాలి బాయ్. ఇవన్నీ పంచాయతీ ఉంటే చెప్పాలి. మాకు కూడా తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏందని చెప్పి. ఏం చెప్పావు? సరే బాయ్ నేను పోతున్నా. ఫోన్ చేస్తాను నీకు ఏమైనా ఉంటే. నువ్వు అప్పుడు రెస్ట్ తీసుకో. ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసిన తర్వాత కారు ఓకరా మళ్ళీ నాతో కాదు. లాస్ట్ మూమెంట్ లా అది వచ్చి కొట్లాడతా బాయ్. ఆడదాకా రారా నా కొట్టాడదాకా ఎందుకు వస్తారా? ఆడదాకా వస్తే ఇట్లా